హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, అందరికీ గుడ్ మార్నింగ్. పిల్లలకైతే స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా, ఫస్ట్ డే అండి. అందుకే మార్నింగ్ అలిగి లేచి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే హాట్ వాటర్ అయితే పెట్టేసుకున్నానండి. అయితే రైస్ ఒక 10 minutes రైస్ నానబెట్టుకుంటే కొంచెం ఆలు పులావ్ చేయడానికి ఈజీగా ఉంటుందని రైస్ అయితే ఫస్ట్ నానబెట్టుకున్నాను. కొంచెం బఠానీ కూడా దాంట్లో యాడ్ చేద్దామని నైట్ నానబెట్టేసుకున్నాను. ఫస్ట్ అయితే ఆలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాని కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. నలుగురు చిల్డ్రన్స్కి ఎడిట్ చేస్తానండి, నలుగురు పిల్లలకి లంచ్ బాక్స్. ఒక 1.5 మంత్ అయితే స్కూల్లో హాలిడేస్ వలన అడవి లేకుండా ఉండేదండి. మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయింది అడవి అనేది. మార్నింగ్ లేవగానే వాళ్ళకి లంచ్ బాక్సెస్, తర్వాత వాళ్ళు రెడీ అవ్వడము, హాలిడేస్ ఉన్నప్పుడు అయితే ఒక 8 వరకు పిల్లలు లేచేవారు. ఇప్పుడైతే ఇంకా 6:30 వరకు లేవాలి కదా. 7:30 వరకు బస్సు అట్లా వచ్చేస్తాయి కదండి. ఇంకా 6:30 వరకు పిల్లలందరూ లేచేస్తారు. ఇవన్నీ కట్ చేసుకున్నాము వెజిటేబుల్స్ అన్నీ. ఓన్లీ ఆలువే ఇస్తున్నాను అండి ఈ రైస్లో, వేరే వెజిటేబుల్ యాడ్ చేయడం లేదు. ఆలు పులావ్ చేస్తున్నాను అండి. ఫ్రెష్ అయితే గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ కాగాక కొంచెం ఆవాలు, కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేయాలి. దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆల్రెడీ కట్ చేసుకున్న ఆలు, బఠానీ, టమాటోస్ అన్నీ యాడ్ చేసేసేయాలి. బఠానీ కూడా ఆల్రెడీ నానబెట్టుకున్నాము. బఠానీ అయితే యాడ్ చేస్తున్నాను. అది బాయిల్ చేయలేదండి, ఓన్లీ నానబెట్టుకునేదే. ఈ రైస్ ఉడికేటప్పుడు బఠానీ ఉడికిపోతుంది. తర్వాత చిల్లీ పౌడర్, సాల్ట్ అంతా యాడ్ చేస్తున్నాను. కొంచెం గరం మసాలా పౌడర్ యాడ్ చేస్తాను, టేస్ట్ బాగుంటుంది కొంచెం బిర్యానీ లాగా. కొంచెం ఆలు, బఠానీ కొంచెం ఉడికిన తర్వాత వాటర్ వేసేసుకోవాలి. నేనైతే 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను కదా, 4 గ్లాసుల వాటర్ పోసేసుకుంటున్నాను. కొంచెం లెమన్ పిండుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. వాటర్ బాయిల్ అయ్యాక నానబెట్టుకున్న రైస్ని దాంట్లో యాడ్ చేసేసుకోవాలి. కొంచెం కలిపేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. వాటర్ అంతా కొంచెం ఇంకాక అడుగంటకుండా
ఒక ఫ్యాన్ అయినా ఒక దోశ పెంక అయినా పెట్టుకొని దాని మీద అయితే రైస్ పెట్టుకోవాలి, అడుగంటకుండా ఉంటుంది. తర్వాత టీ కాఫీ అంతా ఒక పక్కన కాగుతుందండి. ఇంకా ఆ రైస్లోకి రాయితా బాగుంటుంది కదా, పెరుగు వచ్చేది దానికి ఆనియన్స్ అయితే కట్ చేసి దాంట్లో పెరుగులో కలిపేసుకుంటున్నాను. మ్యాంగోస్ అయితే క్లీన్ వాష్ చేసి పెట్టుకున్నాను. స్నాక్స్కి మ్యాంగోస్ వేసేయబోతున్నానండి. అందరూ వేసేసారు. టీ కాఫీ అయితే అందరికి పోసేసి పిల్లలకైతే మార్నింగ్ తినడానికి బ్రౌన్ బ్రెడ్ ఇస్తున్నానండి. పాలు, బ్రౌన్ బ్రెడ్. తర్వాత మ్యాంగోస్ అంతా కట్ చేసి పెట్టేసుకున్నాం. స్నాక్స్కి మ్యాంగోస్ అండి. ఈ మ్యాంగోస్ మా పొలంలో వచ్చిన మ్యాంగోస్ అండి. ఇంట్లో పండించుకున్నాము, ఏ కెమికల్ వాడకుండా ఇంట్లోనే పండించుకున్నామండి. పచ్చి మామిడికాయలు తీసుకొచ్చి ఇంట్లోనే బాక్స్ వేసి పండిస్తాం. చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది మామిడికాయలు. ఇంకా పిల్లలు లంచ్ అంతా రెడీ అయిపోయింది కదా, పిల్లలకైతే బాక్స్ అయితే అన్నీ ప్రిపేర్ చేసేస్తున్నాను. ఫోర్ మెంబర్స్ చిల్డ్రన్స్ కదా, 4 పిల్లలు కొంచెం చేయడానికి కొంచెం లేట్ అవుతుంది. వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత హాలిడేస్లో వాళ్ళు కూడా స్కూల్ వెళ్ళడానికి కొంచెం అలానే ఉంటుంది. ఎందుకంటే 1.5 మంత్ మంచిగా మార్నింగ్ లేట్గా లేచి ఆడుకోవడం ఇంట్లో చేస్తుండేవాళ్ళు కదా. ఇంకా ఇప్పుడు స్కూల్కి వెళ్ళామంటే కొంచెం వాళ్ళకు ఇలానే ఉంటుంది. ఇంకా లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసాను. ఇంకా లంచ్ బ్యాగ్ అయితే అరేంజ్ చేసి ఇచ్చేస్తున్నాను. ఇద్దరైతే ఆటోకి వెళ్తారండి ఒక టైంలో. ఒక ఆయన బస్సుకి వెళ్తాడు, చిన్నవాడు అయితే పక్కన వేసుకోడు, వాళ్ళు అయితే 8:30కి వెళ్తాడు. లంచ్ బ్యాగ్స్ అయితే రెడీ అయిపోయాయండి. ఇంకా వాళ్ళకి టైం అయిపోయింది. ఒక్కొక్కరు అయితే లంచ్ బ్యాగ్స్ అయితే తీసుకెళ్ళిపోతున్నారు. మీరు బస్సు వచ్చేసింది, అందుకే బయలుదేరిపోయాడు. మీ ఇద్దరికైతే ఆటో కూడా వచ్చేసిందండి. మా చిన్నోడికి అయితే 8:30కి స్కూల్, వాళ్ళు 8 వెళ్తాడు. మా ఇంట్లో మార్నింగ్ విశేషాలు ఇంతేనండి. బాయ్ ఫ్రెండ్స్.